ముసలి నాకు నీ పెన్షన్ డబ్బులు కావాలి. ఇవ్వవా? ఇవ్వవా? పెన్షన్ డబ్బులు ఏం వద్దమ్మమ్మ, నువ్వే ఉంచుకో. అమ్మ వదిలేసే అమ్మమ్మ నన్ను, ముసలిదాన వదిలేసే నన్ను. ముసలి లావు వస్తుంది, అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనం చేసేది ఏం లేదు, కాలక్షేపం తప్ప. అరే నేను కూర్చుందా అనుకున్నా గైస్, పడ్డా కింద. ఇంకెళ్ళిపోదాం మరి. అంటేనా లావైతే అరే ఎత్తుమెల్లి. అరే గైస్ ఓకే, గ్రానీ వచ్చేసింది. మీరా పైన పైన పైన. అరే గైస్ ఈ గ్లిచ్ అయితే నాకు నార్మల్ గ్రానీ అయితే పని చేసాను గైస్, కానీ దీని ఎందుకు పని చేయలేదు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరుటో తెలుగు గేమర్. గైస్ వచ్చితే మనం అయితే గ్రానీ లావా థీమ్ అయితే ఆడబోతున్నాం. చూడండి ఇది ఎంత డేంజర్గా ఉండబోతుందో. ఇంకా ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఇంకా మనమైతే గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. వీఆర్ రైట్ నౌ ఇన్ గేమ్ గైస్. ఇదైతే డే 1. నాకు తెలిసి నేనైతే పక్కా చచ్చిపోతా 100%. నేనైతే గెలవలేను, ఎందుకంటే కింద నుంచి లావా వస్తుంది, ఓ పక్క గ్రానీ ఉంటుంది. ఓకే, గ్రానీ రావాల్సి వస్తా అంటే అది కూడా తెలియదు. సస్తే మనకు కూడా మంచిదే, కానీ మనం కూడా సస్తాం లావలో పడి. ఓకే, ఫస్ట్ ఒకసారి మన గ్రానీని ఒకసారి కలవాలి కదా, అది మన పద్ధతి. గ్రానీ గ్రానీ ఓకే వచ్చేసింది. అరే రంగు మార్చిందా బట్టలు? కూర్చో కూర్చో. అరే యార్ రంగు మార్చింది గైస్. ఈ ముసలిదాన్ని కూడా బట్టలు వస్తాం గైస్, చూడండి. ఓకే ముసలి నాకు నీ పెన్షన్ డబ్బులు కావాలి. ఇవ్వవా? ఇవ్వవా? ఇవ్వదంట గైస్, ఇవ్వదంట. తాతకన్నా అడగాల్సింది, దీనికే పోయి అడిగిన. ఓకే మళ్ళీ బట్టలు ఎందుకు మార్చింది గ్రానీ అసలుకి? లావా తీయమని తనకేం కావద్దనా? అసలు కంచెనే చూడలే, కంచె లావాతోనే ఉంది. ఓకే లావా ఇస్ రైసింగ్. ఎక్కడరా లావా? ఇక్కడనే ఉందా? అరే యార్ లావా ఉంది గేసి ఇక్కడ, నిజంగా లావా ఉంది. నేను సరదాగా అనుకున్నా. అరే ముసలి 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 ముసలమ్మమ్మ ఇది ముందే చక్కగా నడవలేదు కూడా, నన్ను కొడదా అంట. ముందే పోయిన ఎపిసోడ్లో తిప్పి తిప్పి కొట్టింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ముందే పోయినసారి హార్డ్ మోడ్ ఆడినాం. చూడకపోతే నేను చూడండి గైస్, అది మన ఛానల్ అయితే ఉంది. ఓకే ముసలి. అరే భాయ్ ఇది రావట్లే భాయ్. ఓకే లావా ఇస్ గోనా రైస్ సూన్. అరే తాతను వచ్చిన అయిపోద్దు, తాత కూడా పెట్టాల్సింది ఒకసారి సరదాగా. ఓకే ముస్లిం అయితే రావట్లే. ముసలి వచ్చింది 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 వచ్చింది. దా టేక్ దిస్. సచ్చింది గైస్, సచ్చింది అంటున్నా, ఎరుక్కుంది. వచ్చింది వచ్చింది, నువ్వు వస్తాను తెలుసు. సచ్చింది అంటున్నా, సచ్చినందుకు కోపం వచ్చింది. ఓకే పడిచే దీన్ని అయితే. నెక్స్ట్ నేనైతే బాత్రూంలో ఎరుక్కోవాలని అయితే అనుకోవట్లేదు, రాలిగాడి ముందులకే వెళ్ళిపోదాం. కానీ వస్తాను అనిపిస్తుంది గైస్, ఎందుకు అది తిరుగుతుంది. నేను అనుకున్నా. ఓకే కిచెన్ కూడా ఎత్తుకాల్సింది మనం అయితే. కాకపోతే ఇప్పుడు టైం అయితే లేదు, ఇక్కడ అది ఎంకైతే పడుతుంది. అమ్మమ్మ నువ్వు ఎక్కడున్నావే? ముందు ముసలిదాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెన్షన్ డబ్బులు ఇవ్వనంటుంది గైస్ అది. ఓకే కింద లావైతే ఉంది. అబ్బో వచ్చేసింది ముసలి నన్ను కొట్టడానికే. నేను వచ్చే ఆటలో ఒక తిప్పు, అదే ఒక ఆట ఆడుకుంటా. మళ్ళీ లావైతే రైస్ అవుతుంది, మళ్ళీ తొందర పైకి వెళ్ళిపోదాం. మనం జస్ట్ టైంలో వచ్చినాం కాబట్టి మనం బతికినాం గైస్, లేకపోతేనా సచ్చి పైన ఉండేవాళ్ళం. ఓకే ఇదైతే ఆన్ చేసి. అసలుకి లాభం ఏంటి గైస్, ఇంత ఘోరంగా ఉంది. దిగితే సస్తామా? నాకు డౌటే. ఓకే గైస్ ఈ ముసలి నాకైతే ఇందని చేతి కనపడట్లే. అమ్మమ్మ ఓకే ఇది బెడేసే. మరి దానికి ఎందుకు పట్టలేదే శివదానికి, అదే స్పైడర్గ్రానికి? అగోండి వాటర్ ప్రూఫ్ అంటున్నా, లావా ప్రూఫ్. ఇది చూడవా నన్ను నార్మల్గా పోతుంది పోయి పైగా కర్ర కూడా వాటర్ లావా ప్రూఫేనా? వాటర్ అంటున్నాం పద్దాక. ఓకే ఏదో చివరికి ఇచ్చేస్తే మనం అయితే చివరికి ఇచ్చేప్పుడు మనం ఏం చేయలేం, ఎందుకంటే మనం సచ్చేదే. ఓకే ఎత్తుమెల్లి. అరే గైస్ నేనైతే తీద్దాం అనుకున్నా, సాధ్యం అనుకోలే. చచ్చిపోయాం కదా, ఇప్పుడు ఏం చేస్తాంలే. డే 2. ఓకే
మళ్ళీ తెలిసిన గైస్ నేనైతే ఈ అమ్మమ్మని ఓకే ఏది తీసేసినాం. అరే మెల్లన్నారు మెల్లగా, ఆ కర్రతో కొట్టినాకో మన పని కథమే. ఓకే ఓకే. ఓ గ్రానీ చూడు ఇటు 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 అంతే తీసేసే దీన్ని కూడా. నాకు ఎందుకు ఎక్స్పీ వస్తుంది? ఓకే అసలుకి గ్రానీ కర్ర లావలో మండిపోవాలి కదా, అదే కాలిపోవాలి కదా, మరి ఎందుకు కాలిపోవట్లేదు? దాని కూడా కొంపసి పెయింట్ వేసింది ఏంటి? అదే లావ్ ప్రూఫ్ పెట్టిందే ఏంటి? నాకేం తెలుసులే. మళ్ళా కొంచెం బాడీ కూడా ఆరెంజ్ ఉంది వేస్తుంది. కానీ ముసలానికి అవసరమా గైస్? ఒక్క గంట ఒక షాట్ ఇస్తే అదే అంటది గైస్. ఓకే ఇప్పుడు మనం చివరికి తీసుకొని అక్కడికైతే వెళ్ళిపోతాం గైస్. ఈ లోపల ఒక స్మాల్ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ అనేది కొట్టేసేయండి. ఓకే దింగు తెచ్చేసి ఇంకా కిందకి దింగు. అరే ఇక్కడ లావా ఉంది గైస్, ఇక్కడ ప్రశాంతంగా ఉంటా అంటే ఇటు చూసిన లావా. ఏ ముసలి కొంచెం మెల్లన్నారు మెల్లగా, కాలు ఊడిపోగలవు అంటే కాలు ఇరిగిపోగలవు. లావ్ అయితే దాదాపు అయితే పైకైతే వచ్చేస్తుంది గైస్, నాకు కథమే. ఓకే ఇంకో షూప్ అయితే వేచేద్దాం. అరే మెట్ల దాకా కూడా వచ్చేసింది గైస్. ఓకే ఇంకా డబ్బా అయితే దాక్కుంటా నేను. డబ్బాలోకి వస్తానంటవా? నాకు తెలియదు. ఓకే నాకు తెలిసి పక్కా వస్తుంది. లావా. ఓకే సో చూడండి ఎంత డేంజర్గా ఉందో ఇది. ఏ మళ్ళీ దాక్కుండా స్నేహితే దాక్కోవడం లేవడం అది తప్ప మనకి ఏం రాదు. ఇంకా లావా మొత్తం పోయింది గేస్, లావా పోతుంది. అయితే మనకి ఎస్కేప్ చేయొచ్చని అనుకుంటున్నా, కాకపోతే నాకు కొంచెం డౌటే. ఈ లావతో ఉచికి రాకు, మళ్ళీ గ్రాండ్తో ఉచికి రాకు, ఏం చేస్తాంలే. ఓకే ఇక్కడ మళ్ళీ సివర్ది కూడా ఉంది, అది స్ప్రెడ్ గ్రాని. చూడండి లావా ఎంత డిక్రీస్ అవుతుంది మొత్తం. ఓకే ఒక్కొక్క స్టెప్ అయితే ఎక్కుదాం, తగ్గుదాం, ఎక్కుదాం అంటున్నా. లావా అయితే పోయిందరే గైస్, లావా పోయింది అది గైస్ నా లడ్డులోది. డే 3 ఇంకా నాకు తిక్కలేస్తుంది గైస్. ఇంకా నేనైతే గ్రానైట్ ట్రాప్ అయితే చేసేస్తా. నాకు తిక్కలేసి ఇంకా గ్రాండ్తో ఉండాలంటే ముందు పక్క లావా ఒకటి, మళ్ళీ గ్రానీ ఒకటి, అసలు ఏం చేయాలి కూడా అర్థం కావట్లే. ఓకే రా గ్రానీ అవుతుండ్రా. ఓకే గ్రానీ కూడా వచ్చేసింది. అమ్మమ్మ నువ్వు నాకు పెన్షన్ డబ్బులు ఇస్తావా? చెప్పు పెన్షన్ డబ్బులు ఇస్తావా? సంపేసా ఉంటుంది గైస్, అందుకే కంచేసి వెళ్ళింది. నాకు పెన్షన్ డబ్బులు కావాలి. నువ్వేం చేస్తావు తెలియదు నాకు పెన్షన్ డబ్బులు కావాలి. నేనైతే మళ్ళీ తర్వాత వస్తా, పెన్షన్ డబ్బులు కావాలి నాకు. ఓకే ఇక్కడ ఏం లేదు, 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 ఇక్కడ ఏం లేదు. ఓకే మీరు ఇంకా ఇది స్పెడకి అనుకుంటా, స్పెషల్కి పెట్టేసినాం. ఇంకా లావ్ అయితే పైకి అయితే రాని గేస్, అప్పటప్పుడు ఏం చేయలేము. ఓకే లావ్ అయితే ఈడి దాకా అయితే వచ్చేసింది, బాగానే ఉంది. కానీ ఇసైతే నేనైతే పక్కా సావను, నాకు తెలిసిన సావనని అట్లా అంటే కానీ సస్తా, అదే మన స్పెషాలిటీ. నేను ఇక్కడ ఎడ్జ్లోకి అయితే వచ్చినాయి గైస్, నాకు అవసరం అనిపిస్తుంది సాహసాలు. సరే నేను అచ్చడికి వెళ్ళిపోతా, ఇంకెళ్ళిపోతాం. మరి గైస్ లిటరలీ గేమ్ పీక్స్లోకి వెళ్ళిపోతుంది కొద్దిగా. డే 4 ఓకే మనకి అవసరమా గైస్? మనకి అవసరమా ఇలాంటి గేమ్స్? మనకి అవసరమా నేను అడుగుతున్నా. చేయాలి కదా మరి, ఎందుకంటే మనం వేరే గేమ్స్ కూడా ఆడేవాళ్ళం. ఎందుకంటే ముందే మనం నరుటో తెలుగు గేమర్ లే. ఓకే మనైతే పైకి కూడా వచ్చేసిన గైస్. ఓకే గ్రానీ, అరే థ్యాంక్ యూ గ్రానీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అది పడేసినందుకు థ్యాంక్ యూ. ఓకే గ్రానీ కూడా వెళ్ళిపోయింది. ప్లాన్ తీసుకోరా. ఓకే ఇక్కడ పెట్టేసి ఇంకా మెల్లగా మనైతే లాభం చూసుకుంటే కాలక్షేపం చేద్దాం. ఓకే గ్రాండ్ రాదని అనుకుంటున్నా ఇక్కడికి. సడన్గా ఈ డోర్ తీసుకొని వచ్చింది అనుకో, నాకు గతం. ఆయన వచ్చే మనం మధ్యలో ఉంటాం, అప్పుడు మనకేం కాదు. ఒకసారి టెస్ట్ చేద్దామా? ఫస్ట్ ఇక్కడ ఏమో చూసేద్దాం గైస్. భూకంపం, లావా రైజింగ్. ముందే ముసలిదానికి కర్ర అవసరమా గైస్? గన్ను పట్టుకుంటే పాటికి నేను సచ్చేవాడిని, కానీ దానికి అవసరం లేదు గన్ను, దానికి బ్యాటే అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం 6లో ఆడాలి కదా, అంటే మనం ఒక బాల్లో ఊహించుకొని ఒక కర్రతోని 6, 4 కొట్టాలి కదా మనల్ని. చూడండి లావా అసలుకి ఎంత డేంజర్గా ఉందో. లావా ఇస్ గోనా రైస్ సూన్. నాకు అర్థమైంది.
ఓకే, ఇప్పుడు మనం చేసేది ఏం లేదు, కాలక్షేపం తప్ప. అరే, నేను కూర్చుంది అనుకున్నా గైస్, పడ్డా కింద నా లడ్డులోది. ద లాస్ట్ డే గైస్ ఇది. ఇంకా మనోడైతే రిసేసిండు. ఇప్పుడు గ్రాండ్ అయితే గ్లిచ్ అయిపోతున్నా గైస్. నేనైతే ముందే ఈ గ్లిచ్ని అయితే నా యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేసిన, చూడకపోతే ఒకసారి చూసేసేయండి, మీరు కూడా గ్రాండ్ ఆడడానికి హెల్ప్ చేస్తుంది ఇదే. ఓకే గ్రాండ్ రా నువ్వు. ఓకే గ్రానీ వచ్చేసింది. మీరా పైన. అరే గైస్, ఈ గ్లిచ్ అయితే నాకు నార్మల్ గ్రాండ్ అయితే పనిచేసింది గైస్, కానీ దీని ఎందుకు పని చేయలేదు. నేను ఎక్కడున్నా ఇప్పుడు ఏమో గైస్. లావాయిస్ రేసింగ్. అమ్మమ్మ ఆ పెంచే డబ్బులు ఏమొద్దమ్మమ్మ, నువ్వే ఉంచుకో. అమ్మ వదిలేసి అమ్మమ్మ నన్ను, ముసలిదాన వదిలేసే నన్ను. ముసలి లావ వస్తుంది, చంపేసింది. నవ్వుతుంది గైస్ ఇది. ఓకే, ఇంకా వీడియో ఎంత నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నేనైతే నెక్స్ట్ వెళ్తే కలుస్తాను. గుడ్ బై.